జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు కుటుంబ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని, కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకుల ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్ నందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించి గత ప్రభుత్వ కాలంలో ఉన్న ధరలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 విధానం తర్వాత వస్తువులు లభిస్తున్న ధరలతో పోల్చి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, కొత్త జీఎస్టీ విధానం అమలుతో నిత్యావసర సరుకులు ధరలు తగ్గి సాధారణ ప్రజల జీవనంలో ఊరట కలుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణకు దేశంలో మద్దతిచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారులకు అమ్మకాలు పెరిగాయని, ప్రతి సామాన్య కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా జరుగుతుందన్నారు. రోజువారీ ఉపయోగించే ప్రతి వస్తువుపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని, ప్రజలందరూ ఈ జీఎస్టీ ద్వారా అందుతున్న లాభాలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అలాగే ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కుటుంబ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు గదుల సాయిబాబా, చింతలపూడి రవి, దంగేటి సతీష్, పంతాడి రాజు, నల్లూరి శ్రీనివాస్, ఏవిడి మెంటరావు. ఆయన మందులు కొనుక్కుంటున్నాడు, నెలకి 3,000 అవుతుంది. నాకు ఆ 3,000 కూడా ఈ నెలలో జీఎస్టీ తగ్గించిన తర్వాత వెళ్ళి కొనుక్కుంటే 2,450 రూపాయలు అయ్యింది. 550 రూపాయలు తగ్గిందని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈరోజు మెడికల్గా ఎంతోమంది ఈరోజు మందులు కొనుక్కుంటూ ఉంటారు నెలవారీ. అలాంటి వాళ్ళకి ఎంత సేవ్ చేస్తుందండి ఈ ప్రభుత్వం. చాలా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఆ షాప్ యజమాని వచ్చి మాకు దండలు వేసి సన్మానం చేసి, ఈరోజు మా షాపులో కుర్రాళ్ళందరూ కూడా జీఎస్టీ తగ్గిన తర్వాత చాలామంది సైకిల్ మీద వచ్చేవారండి, బళ్ళు కొనుక్కున్నారండి. ఈరోజు 3 కొనుక్కున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజున నువ్వు కొనుక్కున్నామ్మా, ఓకే. అదేవిధంగా వాళ్ళే కాదండి, బళ్ళే కాదండి, ఈరోజు చాలామంది ఈరోజు చాలా సేవింగ్స్ జీఎస్టీ తగ్గిన తర్వాత మేము నెలవారీ కొనుక్కునే సామాన్లో చాలా మట్టికి సేవింగ్స్ వచ్చాయని చెప్పి ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయండి మా ద్వారా అని చెప్పి ప్రజలు కోరుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున చాలా సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అందుకే ఇది ప్రజలకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు అనే ఆలోచనతో ఈ రోజున ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ రోజున ఏదైతే ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్యక్రమం రూపొందించుకుంటే ఈరోజు ఈ మొట్టమొదటిగా ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో గంధిబాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని మెయిన్ రోడ్ల వ్యాపార కూడల్లో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రతిరోజు కూడా కార్యకర్తలు, నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి డివిజన్ వేదికకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది